శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం 95వ శ్లోకం. అనంతో హుత భుక్భోక్త సుఖదో నైకజోగ్రజః అనిర్విణ్ణః సదామర్షి లోకాధిష్టానమద్భుతః. అనంతో హుత భుక్భోక్త. ఇందులో అనంతః అనగా పరిమితులు లేనివాడు, అపరిమితుడు, శేషస్వరూపుడుగాన అనంతుడు, నిత్యుడు, ఇంకా దేశ కాలములు అను పరిమితి లేనివాడు అని. హుతభుక్ అనగా హుతమును భక్షించువాడు, యజ్ఞములందు ఆహుతులను భుజించువాడు అని. భోక్త అంటే పాలకునిగా విశ్వమును రక్షించువాడు, పాలకుడగుటచే సర్వ జగత్తును అనుభవించువాడు అని. సుఖదః అనగా సుఖము లేదా ఆనందమును ఇచ్చువాడు, సచ్చిదానందకరమైన మోక్షమును ఇచ్చువాడు అనగా భక్తుల దుఃఖమును పోగొట్టువాడు. నైకజః అంటే అనేక పర్యాయములు ధర్మ రక్షణార్థమై జన్మించినవాడు అని. అగ్రజః అనగా హిరణ్య గర్భుని రూపమున ప్రప్రథమముగా ఆవిర్భవించినవాడు. అనిర్విణ్ణః అనగా ఆప్తకాముడగుటచే నిర్వేదము, దుఃఖము లేనివాడు, ఈ గుణములను ఖండించువాడు అని. సదామర్షి మంచివాడి దోషములను క్షమించువాడు, భక్తుల పట్ల క్షమాగుణము చూపువాడు అని. లోకాధిష్టానం అనగా తాను నిరాధారుడయ్యు లోకములను మోయువాడు. ఇక్కడ అధిష్టానం అంటే వహించు అని. అంటే లోకాధిష్టానం అనగా తాను నిరాధారుడయ్యు లోకములను మోయువాడు అని. అద్భుతః అనగా సర్వజనులకు మహదాశ్చర్యమును కలిగించు గుణ, శక్తి, సహన, సత్య సంపన్నుడై ఉన్నవాడు. అంతేకాదు సృష్టి, స్థితి, లయములు అను పరమాద్భుత కార్యములను నిర్వర్తించువాడు అని. ఈ శ్లోకంలో మనకి 886వ నామం నుంచి 895వ నామం వరకు తెలియచేసి ఉన్నారు. అనంతో హుత భుక్భోక్త సుఖదో నైకజోగ్రజః అనిర్విణ్ణః సదామర్షి లోకాధిష్టానమద్భుతః అనగా అనంతుడు, యజ్ఞములందు ఆహుతులను భుజించువాడు, పాలకునిగా విశ్వమును రక్షించువాడు ఆ పరమాత్మ. ఆయన నిరాధారుడయ్యు సర్వలోకములను ధరించుచు అనేక పర్యాయములు ధర్మ రక్షణార్థమై జన్మించినవాడు మరియు హిరణ్యగర్భుని రూపమున సర్వులకు అగ్రజుడు. ఆయన అద్భుతమైన గుణైశ్వర్య ప్రకృతి కలవాడు మరియు విచారరహితుడు, భక్తుల పట్ల క్షమాగుణము చూపువాడు. అట్టి పరమాత్మనకు ప్రణామములు అని.